దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్ చెబుదాం అందరం. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మరి సాయంకాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పమన్నాడు అనమాట. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు తాకబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నా మాట కాదు, దేవుడు మాట్లాడిన మాట. ఆయన మాట్లాడిన మాట తప్పకుండా జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు అని అంటే, దేవుని యొద్ద దైవజనుడు ఎప్పుడైతే ప్రార్థనకి వెళ్ళబోయే ముందు, కూడికి వెళ్ళబోయే ముందు దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన మాటలు ప్రజలకు బోధిస్తే ప్రజల జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత శుక్రవారం రోజున మేము జగనన్న కాలనీలో ఒక గృహంలో 7 వారాల శుక్రవారపు ప్రార్థన పెడుతున్నాం. వారికి ఒక కుటుంబంలో కొద్దిగా గలిబిలి, కొద్ది వ్యతిరేకమైన పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులుగా ఉంటుండగా 7 వారాల ప్రార్థన పెట్టుకున్నంత మాత్రాన కార్యాలు, జీవితాలు, అద్భుతాలు జరుగుతాయని కాదు. వారిని దేవుళ్ళో కట్టడం, వారిని ప్రార్థన ఎలా చేసుకోవాలి, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటే కలిగే లాభాలు ఏంటి, మనం దేవుడికి దగ్గరగా జీవిస్తే ఎలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం, మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడని వారిని ఒక 7 వారాలు కొంచెం దేవుడికి దగ్గరగా జీవించేటట్టు వారిని మేము ప్రోత్సహిస్తూ ఉంటుండగా, పోయిన శుక్రవారం రోజున వారి గృహంలో ప్రార్థనా కూడికి మేము వెళ్ళినప్పుడు నేను వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, మరి ఈరోజు శుక్రవారం ప్రార్థన, మరి వారికి ఏం చెప్పమంటావు, వారికి ఏం హెచ్చరికలు చెప్పమంటావు, వారి కుటుంబానికి ఏ శుభమని చెప్పమంటావు, ఏ కార్యాలు నీ వారి జీవితంలో చేస్తావని చెప్పమంటావు ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళలో సమాధానం లేదు, ముందు వారిని సమాధాన పడమని చెప్పు అని అన్నారు. అబ్బా ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడివి, నువ్వు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయని చెప్పేసి నేను అదే మాటను పట్టుకొని వెళ్ళి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, వాక్య పరిచర్య అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసే ముందు చెప్పానన్నమాట. ప్రార్థన చేసే ముందు, ఏమండి, మిమ్మల్ని దేవుడు, మీ కుటుంబాన్ని, మీకు సమాధానం లేదంటున్నాడు. మీరు సమాధాన పడితే గనక దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయబట్టడానికి కృప చూపిస్తాడు. మీ జీవితాల్లో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఒకరినొకరు క్షమించుకోమంటున్నాడు, ఒకరినొకరు సమాధాన పడమంటున్నారని నలుగురు చేతులు, భర్త, భార్య, కుమారుడు, కుమార్తె, నలుగురు చేతులు ఇలా పట్టించుకొని మీ నలుగురే పట్టుకోండి. దేవుడు మాట్లాడాడు నాతో స్పష్టంగా. దేవుని మాటను నేను అన్నాను. మీరు నలుగురు పట్టుకొని మీరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోండి. ముందు దేవుని దగ్గర క్షమాపణ అడిగి, తర్వాత మీరు ఎవరెవరి పట్ల ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు, ఒకరినొకరు క్షమించమని చెప్పి అడగండి అని చెప్పేసి ప్రార్థనలో నడిపిస్తున్నా. నేను ఏం మాట్లాడలా. మీరే ప్రార్థన చేయండి, మీరే దేవుని దగ్గర క్షమాపణ అడగండి, మీరే క్షమాపణ అడుక్కోండి. మీరు ఎవరైతే ఒక తండ్రి బిడ్డ పట్ల వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉంటే, కోపంగా ఉంటే క్షమాపణ అడగండి అని చెప్పేసి నేను ప్రార్థనలో వారిని పురుగొలుపుతా ఉండంటే ఆ సహోదరుల నుంచి ఒక దురాత్మ బయటకు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనుషులు ఘనత కొరకు కాదు, దేవుడి మాటను మనం వింటే గనక, దేవుడి మాటకు మనం లోబడితే గనక మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఒక దైవ సేవకులు ఒక అద్భుతమైన మాట అంటారు. సేవకులు ఎలాంటి వారు అని అంటేనంట, దేవుడు వాటర్ ట్యాంక్. సేవకుడు ఎవరని అంటే పైప్ లైన్ అంట. సేవకుడు ఎవరో పైప్ లైన్. సేవకుడు మీరు ట్యాప్ తిప్పారనుకో, ఆ వాటర్ మీరు వాడుకోవటానికి, దాహం తీర్చుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ట్యాంక్ ఉన్నంత మాత్రాన పైప్ లేదనుకో వాటర్ వచ్చిద్దా? పైప్కి కావాల్సింది ట్యాప్ బిగిస్తారన్నమాట. ట్యాప్ బిగించాలంటే పైప్ కావాలన్నమాట. అట్లాగా దైవ సేవకులు అనేవారు మేము దేవునికి ప్రజలకి మధ్యవర్తలమే, కానీ మేము దేవుళ్ళు కాదు, ఘనతకు అర్హులం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు, నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు మాట్లాడిన మాట నిజం ప్రభువా, నిన్ను ఆశ్రయించిన వారికి, నీ మాటకు లోబడి నడిచేవారి పక్షాన నీ ఉంటావు ప్రభు అని చెప్పి నాకు రుజువు ఏర్పడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నేను అనుకుంటూ ఉంటాను అలాంటి సంఘటనలు, అలాంటి కార్యాలు జరిగినప్పుడు, ప్రభువా నీవు గనక మాతో లేకపోతే మేము ఏ కార్యము చేయలేం ప్రభువా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనతో ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన హస్తంతో మనల్ని తాకబోతున్నాడు. ఆయన ఒక వాక్కుతో మనల్ని బలపరచబోతున్నాడు. ఆయన వాక్కుతో మన జీవితాల్ని కట్టబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు కాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. అందరు తీసారా? తీయాలి. బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా మనము వాక్యాన్ని తెరిచి చూసి చదవాలి. తప్పకుండా చదవాలి. ఎవరైనా చదువుతున్నప్పుడు వారితో పాటు ఏకీభించి చదవాలి. ఇంకో మాట చెబుతాను, మనము ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిని పొందుకోవాలని అంటే దైవజనుడితో మనం మనసు కలపాలి. నేను మరి రవి గారు వచ్చినప్పుడు నేను రవి గారితో మాట చెప్పాను, మీరు అన్ని ఆరాధన అన్ని నడిపించేసి నాకు ఇచ్చేయండి, సరిపోయింది. మీరు ఏ పాట పాడుతున్నారో చెప్పండి అని చెప్పాను. ఎందుకంటే ఆయనతో నేను మనసు కలిపితేనే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతని నేను అనుభవించగలుగుతాను. అంటే దైవజనుడితో ఎవరు నిల్చున్నా సరే, దైవజనుడితో మనం మనసు కలిపోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పాడుకుంటున్నాడులే నాకెందుకులే అని చెప్పాను. ఇలా నోరు తెరవకుండా చప్పట్లు కొట్టి కొంతమంది నోరు తిరుగుతారు. ఎలా తిరుగుతారంటే అంటారు, అంటే వారు పాడుతున్నారో పాడట్లేదో కూడా పక్కన వాళ్ళకి అర్థం కాదు. నిజం. అంటే ఆరాధన అంటే హృదయపూర్వకంగా మీరు నోరు తెరవండి, దేవుని వైపు చూడండి, దేవుని సన్నిధిని పొందుకోండి అని ఎందుకని అంటున్నామంటే, దేవుణ్ణి మనం మహింపరిచినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి మన మీదకి దిగొచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం సేవకుడితో మనసు కలుపుతామో, ఎప్పుడైతే సేవకుడితో అనుసంధానంగా మనం నడుస్తాం. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఒకవేళ సేవకుడు ఒకళ్ళు పొరపాటున ఆ పదం గుర్తు రాకపోయినా ఎత్తుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు. వీళ్ళు ఇంకా ఆగరు, ఎక్కడికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు. నేను నా సేవా పరిచర్యలు నేర్చుకున్నాను అనమాట. ఎవరైతే నిలబడుతున్నారో వారితో మనం ఏం చేయాలంటే మనసు కలపాలి. మనకు వాక్యం తెలుసున్నా, లేకపోతే వాక్యం వచ్చున్నా, లేకపోతే ప్రార్థన వచ్చున్నా. ఎందుకనంటే మనం ఏదైతే విత్తుతామో అదే మనం ఒకానొక దినాన్ని కోసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దైవజనుడితో ఎప్పుడైతే మనసు కలుపుతామో, రేపు అన్న రోజు నువ్వు జనాల ముందు నిలబడినప్పుడు, మనుషుల ముందు నిలబడినప్పుడు వారు కూడా నీతో మనసు కలుపుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తాను బయటికి వెళ్ళినప్పుడు కూడా, సేవకులు అన్నవారు కానీ, లేకపోతే గొప్ప వారు కానీ, లేకపోతే ఎవరు కూడా చప్పట్లు కొట్టడానికి ఇష్టపడరు, హల్లెలూయా అంటానికి చేతులు ఎట్టడానికి ఇష్టపడరు, ఆమేన్ అంటానికి చేతులు ఎట్టడానికి ఇష్టపడరు. అంటే హోదా వారిని దేవుడిని స్తుతించడానికి అడ్డుగా వేస్తుందేమో. దేవుడి దగ్గర హోదా ఏం పనిచేయదు. దేవుడి దగ్గర హోదా అనేది పనిచేయదు. మనం హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మ ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక రోజున యేసు ప్రభువారు భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన లోకరక్షకుడిగా మానవ అవతారిగా దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన కాలంలో, ఆయన ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన కూడా సమాజ మందిరానికి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాజ మందిరాలంటే దేవుడు సన్నిధి నివసిస్తే స్థలము. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా చర్చి అని. అలాగే ఆ కాలంలో వారికి సమాజ మందిరాలు ఉండేవి అనమాట. ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. మనము క్రమం తప్పకుండా మనం వెళ్ళాం, కానీ ఆయన క్రమం తప్పకుండా సమాజ మందిరాలకి ఆయన వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే యేసు ప్రభు వారు ఒక మాదిరిని మనకు చూపించాడు. ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఇలానే ఆరాధన జరుగుతుంది. కానుకలు పాట పాడుతున్నారు. ఏం చేస్తున్నారు? కానుకలు పాట పాడుతుంటే ఆ యొక్క సమాజ మందిరానికి, ఆ చర్చికి చాలా గొప్ప వారు వచ్చారు. చాలా డబ్బున్నవారు, చాలా ధనికులు, చాలా భూస్వాములు, ఆస్వాములు, చాలా గొప్పవారు వచ్చారు. అందరూ వారికి కలిగిన దాంట్లో వారి హోదాను బట్టి వారు ఆ కానుకల పెట్టిలో
వారికి కలిగిన కానుకను వారు విత్తుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు అలాగే మంచిగా కూర్చొని గడ్డం కింద చేయబెట్టుకొని మంచిగా కూర్చొని ఎవరో ఏం విత్తుతున్నారా అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నారన్నమాట. ఒక ముసలామ బాగా విధవరాలు నడవలేక ఒక కర్ర పట్టుకొని ఎక్కడో చివరన కూర్చొని అందరూ అయిపోయిన తర్వాత నడవలేక వచ్చి ఆమెకున్న జీవనోపాధి అంతా ఆ కానుక పెట్టిలో విత్తిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు అందరినీ చూశాడు. ఎవరిని చూశాడు? యేసు ప్రభువు అందరినీ చూసి అంటున్నాడు, ఈ విధవరాలు మాత్రమే అందరూ వారికి కలిగి ఉన్న హోదాను బట్టి, వారికి ఉన్నదాన్ని బట్టి, వారికి ఆస్వాదించిన దాన్ని బట్టి వారిత్తారు. ఏమైతే ఈమెకు కలిగి ఉన్న జీవనోపాధి మొత్తము ఆ పెట్టిలో విత్తింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె యోగ్యురాలు అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఒక వాక్యం చదువమ్మా. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఎవరు మెచ్చుకోవాలంట? మనల్ని మనుషులు మెచ్చుకోవటం కాదు, పాస్టర్ గారు మెచ్చుకోవటం కాదు, మనుషులు మెచ్చుకోవటం కాదు, పెద్దలు మెచ్చుకోవటం కాదు, మన ఇరుగు పొరుగు వారు మెచ్చుకోవటం కాదు. ఎవరు మెచ్చుకోవాలంట? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. అంటే ప్రభువు మెచ్చుకునే భక్తిని మనం చేయాలి, ప్రభువు మెచ్చుకునే యథార్థతను మనం కనబరచాలి, ప్రభువు మెచ్చుకునే పరిశుద్ధత మనం కలిగి మన యథార్థమైన భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలని చెప్పి దేవుని ఒక వాక్యం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి మనం అప్పచెప్పుతామో ఆయన సరళమైన మార్గంలో మనం నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. మన డబ్బా మనం కొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? మన గొప్ప మనం చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? మనకి తెలియని వారు మన గురించి చెబితే అది గొప్ప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అని అంటే ఆయన యోగ్యుడు గనక ఆయన పరలోకము నుంచి ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ భూలోకంలో నరుల యొక్క పాపముల కొరకు, సర్వలోక మానవాళి పాపముల కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన రక్తం వల్ల విమోచన కలగజేసి ఆయన సమాధిలో పెట్టబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా పరలోకానికి ఆరోహణమయ్యి మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన రేపో ఎల్లుండో రానైపోతున్నాడు. ఆయనతో పాటు యుగాలు జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో. మరణము గెలిచిన యోధుడవో నా జీవితమునా పూజుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో. సృష్టికర్తవు, నిర్మాణకుడవు, జీవనదాత, జీవించువాడవు. సృష్టికర్తవు, నిర్మాణకుడవు, జీవనదాత, జీవించువాడవు. శిరమును వంచి కరములు జోడించి, కరములు జోడించి స్తుతించెద నిన్నే యేసు ప్రభు. నిన్నే యేసు ప్రభు. యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు. ఆయన మాత్రమే ఘనతకు, మహిమకు, ప్రభావానికి యోగ్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
ఎవరు ప్రభు చేత మెచ్చుకునే విశ్వాసాన్ని కనబరిచారు, ఎవరి విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకొని వారిని గణపరిచాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు, మరియు ఇదే వృత్తాంతము, ఇదే సందర్భము లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. రెండింటి దగ్గర ముందు మత్తయి సువార్త తీసి తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయంలో పేజీ లాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి, మడత పెట్టి పెట్టుకోండి. మనం ఇక్కడికి అక్కడికి 2 సార్లకి వెళ్ళి ఉందాం సమయానుకూలంగా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువమ్మా. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి. ఎవరు ప్రవేశించారంట? లోకరక్షకుడైన యేసు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుని కుమారుడిగా, ఆయన సృష్టికర్త అయిన యెహోవా తండ్రి కుమారుడిగా ఈ లోకంలో, భూలోకంలో సంచరిస్తున్నప్పుడు, ఆయన మానవ అవతారిగా జీవిస్తున్న సమయంలో ఆయన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, గలిలయకి, సిరియాకి లాగా ఒక్కొక్క ప్రాంతానికి ఆయన తిరుగుతూ కపెర్నహూములో ప్రవేశించాడంట. అసలు కపెర్నహూము ఎలాంటిదో మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23 వచనం చదువమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23 వచనం. కపెర్నహూమా ఆకాశము మట్టుకును హెచ్చింపబడదవా. కపెర్నహూము అనే ప్రాంతం ఎలాంటిదని అంటే ఆకాశం మట్టుకు హెచ్చించుకునే స్వభావం కలిగిందంట. లోకంలో ఒక సామెత ఉంది, పేరు గొప్ప ఊరు దెబ్బ. మీరు ఇలాంటివన్నీ బాగా చెబుతూ ఉంటారు. ఇలాంటివన్నీ లోకంలో సామెతలు అంటే వెంటనే క్యాచ్ చేసేస్తారన్నమాట. పేరు గొప్ప ఊరు దెబ్బ. ఈ కపెర్నహూము ఎలాంటిదని అంటే అలాంటిదే. కపెర్నహూమా, నువ్వు ఎలాంటి దానివి అంటే ఆకాశాన్ని అంతకి హెచ్చించుకునేదానివి. చదువమ్మా. కపెర్నహూమా ఆకాశము మట్టుకును హెచ్చింపబడదవా. నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన గోమెరాలో ఎలాంటి అద్భుతాలంట? దేవుడు కపెర్నహూములో చేసిన అద్భుతాల్ని నమ్మే స్థితిలో కపెర్నహూము లేదంట, ఆ గ్రామం లేదంట. నీవు నేను కూడా దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాలని మర్చిపోతున్నావా? దేవుడు నిన్ను పాపం నుంచి, లోకం నుంచి వేరుపరిచి ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగితే పరిశుద్ధునిగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా చేసుకుంటే ఆయన చేసిన మేలుని మనం మర్చిపోతున్నామా? మానవునికి ఉన్న సహజ గుణం ఏంటంటే మేలు మర్చిపోవటమే, కృతజ్ఞత లేకుండా జీవించడమే. ఇక్కడ కపెర్నహూము ఎలాంటిదంట? ఆకాశం మట్టుకు హెచ్చించుకునేదానివా. నీవు ఎంతగా హెచ్చించుకుంటావో అంతగా కింద పాతాళానికి దిగి వెళ్ళిపోతావు, అంతగా కిందకి పడగొట్టబడతావు అని యేసుప్రభువారు చెబుతూ అంటున్నాడు. నీ యొక్క గ్రామంలో, మీ ఊరిలో చేసిన అద్భుతాలు గనక సొదొమ గోమొరాలో చేస్తే గనక, చదువమ్మా, నేటి వరకు నిలిచియుండును. మైక్ ఆన్ చేసుకో. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. అంటే సొదొమ గోమొరాలో వారు పాపము విస్తరించబడింది. పురుషులు, స్త్రీలు వారు వివాహం చేసుకుంటూ చెయ్యరాని కార్యాలు చేస్తూ పురుషుల యొక్క స్వాభావిక ధర్మము, స్త్రీల యొక్క స్వాభావిక ధర్మాన్ని మర్చిపోయి వారు జీవిస్తూ అక్కడికి ఆ ప్రాంతానికి నాశనం చేయడానికి 2 దేవదూతలు వస్తే గనక వారితో కూడా వారు ఉండటానికి మొగ్గు చూపించిన ప్రాంతం. ఒకవేళ నేను ఆ సొదొమ గోమొరాలో గనక నేను ఉండి ఆ సొదొమ గోమొరాలో కపెర్నహూములో చేసిన అద్భుతాలు గనక చేస్తే అది మారు మనసు పొంది గోని పట్ట కట్టుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడేది. దాని మీదకి రావాల్సిన ఉగ్రత నుండి అది తప్పించబడి రేపన్న ఉగ్రత దినము రోజున మీతో పాటు నిలిచి మీ మీద నేరస్థాపన చేసిద్దని చెబుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనల్ని మనం హెచ్చించుకొని, మనల్ని మనం గొప్పలు చెప్పుకొని, మన డబ్బా మనం కొట్టుకొని దేవుడికి ఇవ్వాల్సిన మహిమను దేవుడికి ఇవ్వలేకపోతున్నామా? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదని దేవుని ఒక వాక్యం చెబుతుంది.
ఇక్కడ యేసు ప్రభు వారు కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు కపెర్నహూము ఎలాంటిదని అంటే ఆకాశం మట్టుకు హెచ్చించుకునే స్వభావం కలిగింది. అది పాతాళంలోకి దిగిపోతుంది. దాంట్లో చేసిన అద్భుతాలు గనక సొదొమ గోమెరాలో గనక చేస్తే గనక సొదొమ గోమెరా గోనిపట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉగ్రత నుంచి తప్పించబడేది. అంటే ఇప్పుడు కపెర్నహూము ఎలాంటి ప్రాంతం అని మీకు అవగాహన కలిగింది? హెచ్చించుకునే స్వభావం కలిగింది. హెచ్చించుకునే స్వభావం కలిగింది. ఒకటి, దేవుని అద్భుతాలు నమ్మేది కాదు. అంటే దేవుని అద్భుతాలు నమ్మకుండా దేవుని యొక్క వాక్యాన్ని తునీకరించే స్వభావం కలిగిన ప్రాంతం అది. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనం చదువమ్మా. మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. అంతట వారు కపెర్నహూమునకు వచ్చింది. వీరు ఎవరనంటే అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరంటే యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు. వీళ్ళు ఎవరో? యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు. వీరు ఎక్కడికి వచ్చారంట? కపెర్నహూములోకి వచ్చారంట. చదువమ్మా. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక అంటే వీరికి ఎప్పుడు వచ్చిందో ఆలోచన? కపెర్నహూములోకి అడుగు పెట్టగానే ఎవడు గొప్పవాడు అంటే కొన్ని ప్రాంతాల గురించి చెబుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో నీరు చాలా బాగుంటా ఉండిద్ది. మీకు హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఎవరైనా, హైదరాబాద్లో వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా అడిగితే, హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఎవరన్నా అడిగితే ఇక్కడ నల్లగా ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళగానే తెల్లగా అయిపోతారు. హైదరాబాద్ నీళ్ళు బాగా పడ్డాయి అంటారు. అవునా కదా? హైదరాబాద్ నీళ్ళు బాగా పడ్డాయి, దుబాయ్ నీళ్ళు మీకు బాగా పడ్డాయి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాంతం అలాంటిది. ఇక్కడ కూడా కపెర్నహూము ఎలాంటి ప్రాంతం అంటే హెచ్చించుకునే స్వభావం కలిగింది. వీరు కూడా, శిష్యులు కూడా కపెర్నహూములోకి వెళ్ళగానే ఒకడంటే ఒకడు గొప్పని హెచ్చించుకుంటున్నారు. అంటే ఆ ప్రాంతమే అలాంటిది, ఆ ప్రాంతం స్వభావమే అలాంటిది. అంటే శపితమైనది కపెర్నహూము అంటే. మరి అలాంటి శపితమైన ప్రాంతంలో, హెచ్చించుకునే స్వభావం కలిగిన ప్రాంతంలో, నేనే గొప్ప అంటే నేను గొప్ప అనుకునే ప్రాంతంలో ఎవరున్నారో చూద్దాం ఒకసారి. చదువమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం కాడ నుంచి చదువు. ఇప్పుడు ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ఎవరంటేనా? ఒక శతాధిపతి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో శతాధిపతి పేరు రాయబడలేదు, కానీ ఒక శతాధిపతి ఎలాంటి ప్రాంతంలో ఉన్నాడంటే తనకు తానే హెచ్చించుకునే ప్రాంతంలో, దేవుని అద్భుతాలు నమ్మే ప్రాంతం కాదు, దేవుని మాటలను తునీకరించే ప్రాంతంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి యేసు ప్రభు వారిని ఎదుర్కోవటానికి వెళ్ళాడనమాట. ఎందుకు ఎదుర్కోవటానికి వెళ్ళాడు? అక్కడ దేవుని ఒక వాక్యం రాయబడడం చదువమ్మా. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో ఎలా ఉన్నాడంట? శతాధిపతి అని అంటే 100 మందికి పైన అధికారి. అంటే 100 మంది సైనికులకి పైన అధికారి గనక శత అంటే 100 గనక శతాధిపతి అని రాయబడింది. అంటే 100 మందికి పైన అధికారి కలిగిన శతాధిపతి తన్ను తాను తగ్గించుకొని ఎలాంటి ప్రాంతంలో ఉన్నాడు? హెచ్చించుకునే ప్రాంతంలో నివసిస్తూ కూడా దాని స్వభావాన్ని అవలంబించి నడవకుండా యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఎందుకు ఎదుర్కోవడానికి వెళ్ళాడంటే తన ప్రియమైన దాసుడు పక్షవాయువుతో ఉన్నాడంట. చదువమ్మా. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? అసలు దాసుడు అని అంటే బానిస. మనము గడిచిన వారాల్లో ఫిలోమోనుకు రాసిన పత్రికలో వివరణాత్మకంగా చెప్పాను. బానిస అంటే ఎవరు, దాసుడు అంటే ఎవరు అని చెప్పేసి ఒక వృత్తాంతం చెబుతాం. దాసుడు అంటే ఎవరనంటే, ఒక రోజున ఒక అడవిలో ఒక మిషనరీ గుర్రపు బండి మీద వెళ్తూ ఉన్నాడంట. గుర్రపు బండి మీద వెళ్తూ ఉంటుంటే ఆ అడవిలో ఉన్న ఒక వ్యక్తి
పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇతని కోసం వస్తున్నాడేమో అని చెప్పి ఆ మిషనరీ గుర్రబండి ఆపి, ఏంటయ్యా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అంటే, నన్ను మా యజమానుడు తరుముతున్నాడు, నన్ను వదిలేస్తే నేను పారిపోతాను మా యజమానుడి దగ్గర నుంచి. అంటే ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అంటే, మా యజమానుడికి నేను వ్యతిరేకంగా జీవించాను, అందుకొరకు మా యజమానుడు నన్ను చంపాలనుకుంటున్నాడు, నేను గనక మా యజమానుడి కంటపడితే గనక మా యజమానుడు నన్ను చంపేస్తాడంటే, లేదు లేదు నేను నిలబడతాను, నీ పక్షాన్ని నేను నిలబడతాను, నేను చంపను అని చెప్పేసి ఆ మిషనరీ నిలబడితే అంతలోనే ఆ యజమానుడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమయ్యా తెల్లదొర పక్క తప్పుకో, నేను అతను చంపేస్తాను అని అంటే, ఏంటి నీకు అంత కోపం, ఎందుకు నీవు చంపాలనుకుంటున్నావు, ఏం చేస్తావు అంటే, రక్తము నేను కళ్ళ చూడాలి అని అంటున్నాడంట. నేను రక్తం కళ్ళ చూస్తే గనక నా కోపం తగ్గిద్ది అని అన్నాడంట. అయితే సరే అయితే చంపేసేయనంటే ఆ యజమానుడు విల్లు తీసుకొని బాణం తీసుకొని ఇలా వేస్తంటే బానిస దాసుడు అనుకున్నాడంట, ఈయనెవరండి రక్షిస్తానని చెప్పేసి చంపే అని అంటున్నాడు అని అనుకుంటే, ఈ లోపల ఆ యజమానుడు ఇలా బాణం వేయగానే ఆ వెనకాలన్న నుంచున్న దాసుడు వెనకాలన్న దాసుడిని పక్కకు నెట్టేసి ఆ యొక్క మిషనరీ ఇలా నుంచున్నప్పుడు ఆ యొక్క బాణము మిషనరీ చేతికి గుచ్చుకొని రక్తము బయటకు వచ్చినప్పుడు, నీవు రక్తం కళ్ళ చూడాలనుకున్నావు కదా, ఇదిగో రక్తం కళ్ళ చూసావు, నీ కోపం తగ్గిందా అని అడిగితే, లేదు నేను వాడి రక్తమే కళ్ళ చూడాలనుకున్నానంటే, నీవు రక్తం కళ్ళ చూడాలనుకున్నావు, రక్తం చూసావు, అతన్ని వదిలేసేసే అని అంటే అతడు కోపం తగ్గిపోయి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం అమ్మబడిన వారం, మనల్ని యేసు ప్రభువారు పాపంలో, శాపంలో, లోక అలవాట్లలో, దురలవాట్లలో, లోక పాపం ద్వారా మనం జీవిస్తూ ఉంటే, అపవాది మనల్ని ఏలుబడి చేస్తుంటే, యేసు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనం కొనుక్కున్నాడు. మనము లోకరక్షుడైన యేసు ప్రభువారికి దాసులము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే క్రీస్తు యేసు ఖైదీనైనా పౌలు రాస్తున్నాడు, క్రీస్తు యేసు దాసుడైన యాకోబు యోధా రాస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మిషనరీ ఆ బాణాన్ని తీసి ఇలాగా క్లాత్ చుట్టేసుకొని, గుడ్డ చుట్టుకొని చేతికి ఆ గుర్ర బండి మీద వెళ్తూ ఉంటుంటే, ఈ యొక్క బానిస పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయ్యా ఎందుకయ్యా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఇంక నీ దారి నువ్వు వెళ్ళిపో అంటే, లేదయ్యా ఒకానొకప్పుడు మా యజమానుడికి బానిసని, మా యజమానుడు నన్ను కొనుక్కున్నాడు, ఇప్పుడు నీ బానిసని నీవు రక్తం చిందించి నన్ను కొనుక్కున్నావు, నీవు ఏది చేయమంటే అది చేస్తాను, నువ్వు ఎక్కడ ఉండమంటే నీతో పాటు నేను నివసిస్తాను, నేను నీకు బానిసను అన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ శతాధిపతికి ఎవరున్నారంట, ప్రియమైన దాసు అంటే బానిస. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనుకుంటాను, అక్కడ రాయబడి ఇంట్లో పనుడేమో అనుకుంటాను. ఎవరో ఇంట్లో పనుడేమో, ఇంట్లో పనిచేసే పనుడేమో. ఆ పనుని కూడా ప్రేమించే గొప్ప స్వభావం కలిగింది శతాధిపతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని ఒక వాక్యం చెబుతుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఆయన అనొచ్చు, ఈడేంటి మా పక్షవాయువు వచ్చింది, మన ఇంట్లో ఏదో పనికి పెట్టుకుంటుంటే వీడికి పక్షవాయువు వచ్చింది, వీడికి రోగం వచ్చింది, బయటపడండి రా అనొచ్చు. కానీ శతాధిపతి అలా అనలేదు. అతనికి బాగు చేయాలని ఎక్కడికెక్కడో తిరుగుతున్నాడు, ఏయో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రియదాసుడి కొరకు ఎంతో ప్రయాస పడుతుంటే, అక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూడగలిగి, తీయద్దు బైబిల్ తీయద్దు, సమయం లేదు గనక, లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే గనక, ఈ శతాధిపతి ఎలాంటి స్వభావం కలిగిన వాడు అనంటే, ఎంత గొప్ప విశ్వాసం కలిగినోడు అనంటే, యూదులకి రోమిలకి ఆ కాలంలో బరబ్బా నాయకత్వంలో యూదులు బరబ్బాతో కలిసి రోమేల మీద తిరుగుబాటు చేస్తున్న కాలం అది. బరబ్బా ఎవరనంటే బందిపోటు దొంగ అని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. బరబ్బా నాయకత్వంలో ఎలాగైతే మన భారతదేశం మీద బ్రిటిష్ వారు ఆధిపత్యం చలాయిస్తున్నారో, అలాగే ఆ కాలంలో రోమీలు కూడా యూదుల మీద ఆధిపత్యం చలాయిస్తుంటే, బరబ్బా నాయకత్వంలో యూదులందరూ కొంతమంది యూదులు కొంత గుంపును పోగేసుకొని రోమీల మీద తిరుగుబాటు చేస్తున్న కాలంలో, అలాంటప్పుడు రోమీలకి యూదులంటే ఇష్టం ఉండిద్దా? ఇష్టం ఉండదు, పగ ఉండిద్ది. అలాంటి సమయంలో
యూదుల్ని ప్రేమించి యూదుల కొరకు శతాధిపతి సమాజ మందిరాన్ని కట్టించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే శతాధిపతి యొక్క విశ్వాసం చూడండి, శతాధిపతి యొక్క గొప్ప ఆ యొక్క మంచితనం చూడండి ఏ విధంగా ఉందో. యూదుల్ని అసహించుకోవడం మానేసి, యూదుల్ని వారి మీద తిరుగుబాటు చేయడం మానేసి, యూదుల్ని శిక్షించడం మానేసి, యూదుల్ని ప్రేమించి వారి కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. అలాగే తన గృహంలో ఉన్న ప్రియ దాసుడైన వానికి పక్షవాయువు వస్తే అతడు తిరగని ప్రాంతం లేదు, సంప్రదించిన వైద్యుడు లేదు. ఈ యూదులు చెప్పుంటారు, అయ్యా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, యేసు ప్రభు వారు అనేక మంది జీవితాల్ని, అనేక మంది రోగుల్ని ఆయన బాగు చేస్తున్నాడని చెప్పుండొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన యేసు ప్రభు వారిని ఎదుర్కొనుటకు కొంతమంది యూదుల్ని పంపించాడు. ఆ యూదులు చెబుతున్నారన్నమాట, ఈయన మనల్ని ప్రేమించి మన కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడయ్యా, మనం మంచిగా నివసించడానికి ఆయన వెసులుబాటు కలగజేశాడు, మన మీద ఎటువంటి కక్ష కోపము ఆయనకి లేదయ్యా అని చెప్పేసి యూదులు యేసు ప్రభు వారితో చెబుతుంటే, యేసు ప్రభు వారు ఆయన యొద్దకు వస్తున్నప్పుడు జరిగిన సంఘటన మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు చదువమ్మా. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొన్నాడంట. అయ్యా నా ప్రియదాసుడు పక్షవాయువు రావుతో బాధపడి ఉండి ఆయన వేడుకున్నాడంటే బతిమాలుకున్నాడు. మనం బతిమాలుతామా దేవుణ్ణి? ఒకసారి అడుగుతాం, ప్రభువా ఇచ్చేయనాయన అచ్చేయనాయన, నేను కన్నీరు కారుతాం ఇక అంతే, ఇంకా చెప్పేసాం అయిపోయింది, ఇక నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదన్నట్టు ఉంటాం. ఈ శతాధిపతి ఏమన్నాడంట, బతిమాలుతున్నాడు, పదే అడుగుతున్నాడు. చదువమ్మా. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చదువమ్మా. నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఏమంటాడంట, నీవు నా ఇంట్లోకి, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు దేవుని కుమారుడివి, నీవు దావీదు కుమారుడివి, నువ్వు లోకరక్షకుడివి, నీలాంటి గొప్ప వ్యక్తి, నీలాంటి పరిశుద్ధుడు నా గృహంలో అడుగు పెట్టడానికి నేను యోగ్యుని కాదయ్యా. అంటే తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. అంటే అంతగా తగ్గించుకుంటున్నాడు. అయ్యా నువ్వు ఒక్క మాట పలుకు చాలయ్యా, నీవు ఆ యొక్క ఇంట్లో ఉన్నప్పుడు, ఆ ఇంటి మొత్తం చుట్టూరు ప్రజలు ఉన్నప్పుడు, ఒక నలుగురు స్నేహితులు ఒక పక్షవాయువు గలవాణ్ణిని మోసుకొని వచ్చి ఇంటి పైకప్పు తెరిచి కిందకి దించినప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయని అన్నావు కదా, పరిపెత్తుకొని నడవమన్నావు కదా, ఒక్క మాట చాలయ్యా. రక్తస్రావం కలిగిన స్త్రీ నీ వస్త్రపు చెంబు ముట్టుకుంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని ఒక్క మాట అన్నావు కదా ప్రభువా. యాయీరు కుమార్తె చనిపోయి ఉంటే ఆ కుమార్తె యొద్దకు వెళ్ళి తలి తాకుమే చిన్నదాన లెమ్మని ఒక్క మాట అన్నావుగా ప్రభువా. ఒక్క మాట చాలు ప్రభువా, నీవు నా ఇంట్లోనికి రావటానికి నేను పాత్రుని కాదయ్యా, నీవు ఒక్క మాట పలికితే చాలు ప్రభువా. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర కాళ్ళు చచ్చుపడిపోయి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ పరిపెత్తుకొని నువ్వు నడవమన్నావు కదా, ఒక్క మాట చాలు ప్రభువా అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం ఆయనకి. శతాధిపతి యొక్క విశ్వాసం చూడండి. ఒక్క మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇల్లలో ఏదియో లేదు అసాధ్యము, నీ
నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము. నీదు కృపతో నాకేమియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన ఒక్క మాట పలికితే మన జీవితాలు బాగు చేయబడతాయి. ఆయన ఒక్క మాట పలికితే పాడైపోయిన మన జీవితాలు కట్టబడతాయి. ఆయన ఒక్క మాట పలికితే మన మీద ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి శక్తులు పారిపోతాయి. ప్రతి పాపం అనే కాడి విరగొట్టబడుతుంది. ఆయన ఒక్క మాట పలికితే మన జీవితాలు ఆస్వాదించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును. ఒక్క మాట చాలు ప్రభా. నువ్వు అసలు ఒక్క మాట, ఆ మాట కొరకే మనము దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను హైదరాబాదులో ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు, మందిరానికి ఎప్పుడు వెళ్తారు చాలా మంది చెప్పండి? మందిరానికి ఎప్పుడు వెళ్తారు? మందిరానికి ఎప్పుడు వెళ్తారు? ఆదివారం వెళ్తారు. ఏ టయానికి వెళ్తారు? అదే టయానికి వెళ్తారు. టయానికి వెళ్తారు, అవునా కదా? టయానికి వెళ్తారు కదా. నేను వెళ్ళే మందిరానికి శనివారం రాత్రి వచ్చేవాళ్ళండి బాబా. కొట్టుకునేవాళ్ళు సీట్ల కొరకు. నిజం, సీట్ల కొరకు కొట్టుకుని శనివారం రాత్రి పిల్లలతో వచ్చి వాళ్ళు పులిహార చేసుకొని వచ్చి ఆ రాత్రి తిని అక్కడే సరైన వసతులు కూడా ఉండేవి కాదు. బాత్రూమ్లు ఇప్పుడు 10 మందికి 15 మందికి 50 మందికి 100 మందికి అని అంటే బాత్రూమ్లు సరిపోతాయి. కానీ ఒక 50 బాత్రూమ్లు ఉన్నా 1000 మందికి ఆడ సరిపోతాయి. ఒకే టైంలో అందరూ వెళ్ళాలంటే కుదిరిద్దా? కుదరదు ఒకే టైంలో అందరూ వెళ్ళాలంటే. అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో కూడా దేవుని మాటలు వినటానికి వచ్చిన అనేక మంది ఈ రోజుల్లో గొప్ప పరిచర్య చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే ఒక్క మాట చాలు ప్రభా. నేను అనుకునేవాడిని ఇదేం పిచ్చిరా బాబు నేనే పిచ్చోని అనుకునేవాడిని. నేను శనివారం రాత్రే ఉండేవాడిని అక్కడ. శనివారం రాత్రే ఉండి, ఎందుకు పొద్దునపూట కుదరట్లేదు, మా ఆవిడతో పిల్లవాడితో కుదరట్లేదు, నేను శనివారం రాత్రి వెళ్ళిపోతాను, మీరు పొద్దున్నే ఆటో కట్టించుకొని బస్సుకు వచ్చేయండి ఏదో రకంగా అని చెప్పి శనివారం నైట్ వెళ్ళిపోయి ఉండేవాడిని. ఆ చలికి చలికి వర్షానికైతే వర్షానికి వారు తెచ్చిన అక్కడ సరైన వసతులు ఉండే కాదు. ఆ కుర్చీళ్ళు అలాగే కూర్చొని అలాగే పడుకుంటా అలాగే సరైన నిద్ర లేక, సరైన ఏవి వసతులు లేక, దోమలు, విపరీతమైన దోమలు, లైట్లు కూడా వేసేవాళ్ళు కాదు. ఎప్పుడైనా లైట్లు ఎప్పుడే వేస్తాడు? జరిగేటప్పుడే వేస్తాడు. వాడు కూడా ఫంక్షన్ హాలోడు జనాలు వచ్చేసారని లైట్లు వేస్తాడా? ఏడు. కరెంటు బిల్లు వచ్చేదాడికి లైట్లు కూడా ఉండేవి కాదు. అలాగే వాళ్ళు సెల్ లైట్లు లేకపోతే ఛార్జింగ్ లైట్లు. అలాగే దేవుని మాటల కొరకు కనిపెట్టిన అనేక మంది ఇప్పుడు ఈ యొక్క రోజుల్లో గొప్ప పరిచర్య చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే ఒక్క మాట చాలు ప్రభా, ఒక్క మాట చాలు పాడైపోయిన మన జీవితం కట్టబట్టడానికి. ఒక్క మాట చాలు మనకున్న పరిస్థితి మార్చబట్టడానికి. ఆ ఒక్క మాటే దేవుడు నాతో మాట్లాడాడు. నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నీతో చెప్పి ఉన్నాను, నీతి అనే దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకుంటానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చాలు దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు ఆస్వాదించబట్టడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా, సమయం అయిపోతుంది, త్వరగా చదువు. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ప్రభువా నీవు నాతో మాట్లాడితే నా జీవితం బాగుపడిద్ది ప్రభా, నీవు నాతో మాట్లాడితే నా కుటుంబం కట్టబడిద్ది ప్రభా, నీవు నాతో మాట్లాడితే నాకున్న భారం అంతా తొలగిపోయింది ప్రభా, నీవు నాతో మాట్లాడితే నా హృదయ గాయాలు కట్టబడతాయి ప్రభా, నీవు నాతో మాట్లాడితే నాకున్న అనారోగ్యం నుంచి నేను స్వస్థత పొందుకుంటానని ఎవరైతే ఆశపడుతున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడి విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన గాయపడిన హస్తంతో మిమ్మల్ని ముట్టి విడిపించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా.
నేను కూడా అధికారంకు లోబడిన నేను కూడా అధికారంకు లోబడిన వాడినే. నా చేతి కింద సైనికులు ఉన్నారు. అంటే ఏమంటున్నానంటే, నేను అధికారానికి లోబడినయ్యా, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకను పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. కానీ నేను తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చాను ప్రభా. నీ దగ్గర హెచ్చింపు కుదరదు. నీ దగ్గర ఎవరైతే తగ్గించుకుంటారో ఆయన బలిష్టమైన చేతుల కింద మనం తగ్గించబడి ఉంటే ఆయన హెచ్చిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు ఇంకా అది వదిలేసి కింద నుంచి చదివేసి. ఇంకా యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్నారు. యేసు ప్రభు అని వెనకాల ఒక బ్యాచ్ వస్తుంది. శాస్త్రులు వస్తున్నారు, పరిసయ్యులు వస్తున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు వస్తున్నారు, యూదులు వస్తున్నారు అన్నమాట. వారు ఎందుకు యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారంటే, ఈయన నిజంగా దావీదు కుమారుడా? ఈయనేనా గుడ్డివానికి కళ్ళు తెప్పించింది? ఈయనేనా యాయిని కుమార్తెను బతికించింది? ఈయనేనా ఆ మండపం దగ్గర కోనేటి దగ్గర ఉన్నవాడిని బాగు చేసింది? ఈయనలో ఏ తప్పిదం పట్టుకోవాలా అని వెంబడించేవాళ్ళు కొంతమంది. ఈయన ఎప్పుడు దొరుకుతాడా, ఈయన్ని శిక్షించాలని కొంతమంది ఏమో ఈయన రొట్టెలు పెడుతున్నాడు కనుక ఆ రొట్టెలు ఆ చేపలు తిందామని కొంతమంది. ఇది వెనకాల వచ్చే బ్యాచ్ అనమాట. ఎదరెవరున్నారు? శతాధిపతి ఉన్నాడు. చదువు పైనుంచి ఒక్కసారి, మళ్ళీ పైనుంచి చదువు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, వెనకాల ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అనమాట. మేము జీసస్ ఫాలోవర్స్ అన్నట్టుగా వాళ్ళు ఫాలోవర్స్ అనమాట. వాళ్ళు వెంట వస్తున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని. అంటే అప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రజల్లో ఎవరు కూడా ఆయన సొంత జనాంగం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి వారి మధ్య అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే ఎవరిలో కూడా విశ్వాసం లేదంట. దేవుని ఒక వాక్యం చెబుతుంది, ఆయన వచ్చినప్పుడు ఒక్క విశ్వాసనైనా కనుగొందునా అంటున్నాడు. అంటే మనం ఎలాంటి విశ్వాసాన్ని చూపించాలి, ఎలాంటి భక్తి చేయాలి దేవునికి? ఇజ్రాయేల్ ప్రజలను చూసి అంటున్నాడు, నేను ఇంతవరకు కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు. చదువమ్మా. నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయంగా చెబుతున్నాను. ఇంకా నా మాటకు తిరిగిలేదు. నేను నిజమే చెబుతున్నాను, నేను నిశ్చయంగా చెబుతున్నాను. చదువమ్మా. అనేకులు ఎలాంట? తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను. అబ్రహాం ఎవరో? విశ్వాసులకు తండ్రి. అబ్రహాముతోను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అంటే దేవుని ఒక వాక్యం ఏం చెబుతుంది? అనేకు నుంచి, తూర్పు నుంచి పడమటి నుంచి అనేకులు వచ్చి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో కూర్చుంటారు. వారు నిజమైన విశ్వాసాన్ని కనబరిచేవారు. కొంతమంది వస్తారు, వారు రాజ్య సంబంధం అంటే ఇహలోక సంబంధులు. వారు ఇహలోక సంబంధమైన భక్తిని చేసేవారు. లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపడంబాన్ని కలిగించి జీవించేవారు. లోకంతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అన్నాడు. అంటే లోకాశలను అనుసరించి లోకానుసారమైన భక్తి జీవితాన్ని మనం చేయకూడదు. పితృపారంపైన మన ఆచారాన్ని మనము ఆచరించకూడదు. కానీ ప్రభు మనకు నేర్పిన మార్గంలోనే మనం నడవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆచారబద్ధమైన భక్తి చేయకూడదు. ప్రభు మెచ్చే భక్తి మనం చేయాలి. అనేకులు కూడా తూర్పు నుంచి పడమటి నుంచి వస్తారు, కానీ వారందరూ కూడా విశ్వాస సంబంధమైన క్రియల మూలంగా వారు జీవించి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూర్చుంటారు. రాజ్య సంబంధం అంటే ఇహలోకాన్ని అనుసరించి నడిచేవారు వెలుపట చీకటి గుండంలో అంటే అగ్నిగుండంలో పడవేస్తారు. ఈ యొక్క వృత్తాంతం ద్వారా, ఈ సారాంశం ద్వారా, ఈ శతాధిపతి పాఠం ద్వారా మనము దేవుడు మెచ్చే విశ్వాసాన్ని కనబరచాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, విశ్వాసాన్ని కోల్పోకు. నీ జీవితంలో ధనాన్ని కోల్పోయావా, ఆరోగ్యాన్ని కోల్పోయావా, ఐశ్వర్యాన్ని కోల్పోయావా, కుటుంబాన్ని కోల్పోయావా, విశ్వాసాన్ని కోల్పోకు. విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుంటే నువ్వు పోగొట్టుకున్న దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ శతాధిపతి దాసుడికి దేవుడు ఒక మాట పలకగానే శతాధిపతి దాసుడు ఆ గడిలోనే స్వస్థత పొందుకుంటాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ రాత్రికాల సమయంలో భారం అనుకోకుండా, ప్రయాసం అనుకోకుండా, కష్టం అనుకోకుండా నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావు కనుక దేవుడు నీ యందు దృష్టి నిలిపి
నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయునుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం, అందరము కళ్ళు మూసుకుందాం, అందరము కళ్ళు మూసుకొని. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. చూసినప్పుడు ప్రభా, ఈ బిడ్డను దర్శించు ప్రభా, ఈ బిడ్డకి స్వస్థత దయచే ప్రభా, కుటుంబాన్ని ఆస్వాదించు ప్రభా అని నేను ప్రార్థన చేశాను. ప్రార్థనలో ఉండిద్దేమో అనుకున్నాను నేను. ఇహలోక సంబంధమైన వాటిని మనం దేవుని మాటలు వినకుండా నేను యథార్థంగా చెబుతాను. నేను ఆ బిడ్డ వైపు చూసినప్పుడు చాలా బాధ కలిగింది. నేను ప్రభా వెళ్ళి, ప్రభా ఆ బిడ్డ కంపల్సరీ, ఆ బిడ్డ నువ్వు జ్ఞాపకం చేసుకో, చాలా బలహీనరాలు అయిపోయింది అంటే దేవుని మాట మన జీవితాలని బాగు చేసిద్ది. ఇది గొప్ప కోసం దేనికోసం చెప్పట్లా, నేను ఆత్మలో పరితపించాను అనమాట. ఆత్మలో దేవుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు ఆ బిడ్డని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ బిడ్డ కోల్పోయిన దానికి రెట్టింపు సంతోషాన్ని ఆ బిడ్డకి దేవుడు దయచేయబోతున్నాడు. దేవుని నామానికి నేను స్వయంగానే చెప్పాలనుకున్నాను తనతో. స్వయంగానే తనతో ప్రార్థన అయిపోయిన తర్వాత తన కొరకు ప్రార్థన చేయాలని అనుకున్నాను. మరి దేవుడు మరి అనుమతి ఇవ్వలేదనుకుంటాను నేను. ఏదైనా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము ఈ రాత్రికాల సమయంలో మనం వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నాం గనక ఆయన తప్పకుండా మన దుఃఖ దినాలన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడు. అందరం కళ్ళు మూసుకుందాం, అందరము కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. అవును ప్రభా, ఒక్క మాట మాట్లాడే ప్రభు దేవుడు నాయన, నువ్వు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. శతాధిపతి లాంటి విశ్వాసాన్ని మేము కనబరచాలి నాయన. అయ్యా, మా విశ్వాసాన్ని మేము కోల్పోకూడదు అయ్యా. బాధలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, అయ్యా ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితులైనా సరే ప్రభా, అయ్యా అయ్యా తండ్రి, బ్రతుకు నావ పగిలిన, అలలు ముంచివేసిన, ఆశలు అనగారిన ప్రభా, మేము విశ్వాసాన్ని కోల్పోకూడదు ప్రభా. అయ్యా, శతాధిపతి లాంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. మాలో విశ్వాసాన్ని వృద్ధి చేయండి ప్రభా. మా జీవితాలను కట్టండి ప్రభా. మా జీవితాలను ఆస్వాదించండి ప్రభా. మా జీవితాలను అభివృద్ధిపరచండి ప్రభా. ఏ బలహీనత చేత అయితే బాధపడుతున్నారో యేసు సర్వశక్తి గల నామంలో నీ గాయపడిన హస్తము ప్రతి ఒక్కరిని తాకును గాక. ప్రతి ఒక్కరికున్న ప్రతి విధమైన బలహీనత నుంచి, అనారోగ్య పరిస్థితి నుంచి, అప్పుల నుంచి, సమస్యల నుంచి, కష్టాల నుంచి, వేదన నుంచి నిశ్చయముగా విడుదల కలుగును గాక. నిశ్చయముగా ప్రతి వ్యతిరేకమైన కాడి విరిగిపోవును గాక. ప్రతి సమస్య పైన జయం వచ్చును గాక. ప్రతి సమస్యను వారు అణగతొక్కి విశ్వాస సంబంధులుగా వారు జీవించుదురు గాక. అయ్యా, నువ్వు కనికరం గల దేవుడివి నాయన. నీ యొద్దకు వచ్చిన వారిని మీరు ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు నాయన. అయ్యా, కనికరం చూపించి దావీదు కుమారుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మమ్మల్ని దాటిపోకుండా ప్రభా, మా జీవితాల్లో ప్రభా మీరు కార్యాలు చేస్తున్నందుకు ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను అలాగే ప్రార్థనలో ఉందాం, అలాగే ప్రార్థన